తమ భూమి వివరాలను రికార్డులలోకి ఎక్కించాలని రైతు దంపతులు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన పొంచిరెడ్డి అనే రైతు దంపతులు నిరసనకు దిగారు. 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినప్పటికీ తమ పేరుపై రికార్డులకు రాలేదన్నారు. ఎవరైతే అమ్మారో వారి పేరును వస్తుందన్నారు. ఇక ఈ యొక్క భూమికి సంబంధిత గత 30 సంవత్సరాలుగా తాము కాస్తులో ఉండి పంటను పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, గత సబ్ కలెక్టర్ భూమి తనకే చెందుతుందని ప్రాసిడింగ్ కాపీ ఇవ్వడంతో అమ్మిన యాజమాని భూమిలో చొరబడి ఈ భూమి నాదినంటూ పంటను మొత్తం ధ్వంసం చేసి సుమారు 70,000 నష్టం వరకు కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ రైతు దంపతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు భూమిని ఎలా వారికి ఎక్కిందో చెప్పాలి, లేదంటే మేమిద్దరం ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో స్థానిక పోలీసులు చేరుకుని వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏది చేసినా మంచిదే, మాదే సేను, మేమే మోక మీద ఉన్నాం. ఇప్పటికి కూడా ఇక ముఖ్యత్వం అంత తయారు చేసినాక పోయి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పోయి అంత నాశనం చేసిండ్రు. కొయ్యలు కాలబెట్టిండ్రు, మా చేను అంత తుక్కు చేసిండ్రు. మేము ముక్కేసుకునేది నాశనం చేసి వచ్చిండ్రు. 70-80 వేలు లాస్ చేసిండ్రు సార్. మేము అన్యాయం అయిపోతాం. ఇగో కొన్నది నిజం. కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేసినా మంచిదే, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసినా మంచిదే. మాకు తప్పు ఉంటే మాది ఏ సీచ్ అయినా చేయండి. మేము కొన్నది నిజం, మేమే మోక మీద ఉన్నాం. 30 ఏళ్ళ మోక మాది. ఇక అనుకోకుండా ఇక నిన్న మోక ఆన్ని తీసుకుపోయి మోక మీద ఉంచిండు. మాది మాదేపూర్ మండలం బొమ్మాపూర్ మాది. గత 1998 సంవత్సరంలో 2 ఎకరాల 4 గుంటలు 98/B అనే సర్వే నెంబరు కొన్నాము. ఇప్పటి వరకు కాస్త చేసుకుంటాం. ఆర్డర్ కూడా మాకే ఉంది. కానీ అడిషనల్ కలెక్టర్ గారు ఏదో మా మీద అందులో పోతే పీడీ యాక్ట్ కేసు పెట్టమని రాసిచ్చిండు. మేము పోతే రాసిచ్చిన వల్లే పోలీస్ ఎస్ఐ వచ్చి మేము కలెక్టర్ రాసిచ్చిండు, మేము పోయి అంత నాశనం చేస్తామని. ఎందుకు పోయిందని అడిగితే ఇక కలెక్టర్ రాసిచ్చిన కాపీ మాకు ఇచ్చిండు. ఇచ్చిన కలెక్టర్ గారి దగ్గర కూడా కలిస్తే చూద్దాం. నేను ఇవ్వలేదు, అదేం జరిగిందో తర్వాత చూద్దాం అదేం అంటాను. మాకు బాగా అన్యాయం జరిగింది. దాదాపు 70-80 వేల నష్టం చేసి వచ్చిండు ఎస్ఐ ఉన్న మా ఆపోజిట్ పార్టీ పోయి. కావున ఎట్లనన్నా చేసి ఆ ఆర్డర్ను వెనక్కి తీసుకొని మేము 30 ఏళ్ళ నుంచి 29 సంవత్సరాల నుంచి మోక మీద ఉంటాను. మాది కొన్నాం, వాస్తవం, న్యాయం. అయినా ఇట్లా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆపోజిట్ వానికి అట్లా ఆర్డర్ రాసిచ్చిన గట్టిగా కావాలని రాసిచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎస్ఐని అడిగితే కలెక్టర్ని అవ్వటగాలి కానీ నన్ను ఏం లేదు, ఆయన రాసిస్తే నేను పోయినా. జాయింట్ కలెక్టర్ అయితేంది అంటాడు. కావున ఎట్లనైనా చేసి దాన్ని వెనక్కి తీసుకుని మాకు న్యాయం చేయాలని ఇక్కడ ధర్నా చేస్తున్నాం.